అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్, ఎ ఛానల్ ఫర్ ఎ ట్రూ స్పిరిచువల్ సీకర్. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం శ్రీ 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 పరమహంస యోగానంద గారు అందించిన గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత. ఇందులో 2వ అధ్యాయమైన సాంఖ్యము మరియు యోగములో ఆఖరి భాగంలో ఉన్నాం మనం. సో మనం ఈ సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు శ్రీకృష్ణ పరమాత్మ చైతన్యంతో అనుసంధానమై పరమాత్మని ఆహ్వానించుకొని మనం యథావిధిగా ఈ రోజు కూడా సెషన్ మొదలు పెట్టుకుందాము. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరాం. ఓం సాయిరాం. ఓం సాయిరాం. అందరికీ దసరా శుభాకాంక్షలు ముందుగానే చెప్తున్నాను. ఎందుకంటే పిల్లలకి దసరా సెలవులు వచ్చే వారం. సో మనకి పోర్టల్ టు లవ్ అండ్ లైట్లో దసరా సంబరాలు జరుపుకుందాము. అందరం చక్కగా మహాశక్తి అమ్మవారి ఎనర్జీస్తో కనెక్ట్ అయ్యి అందరం చక్కగా ఎక్కువసేపు ధ్యాన సాధన చేస్తూ దివ్య పరమాత్మ చైతన్యంతో, మహాశక్తితో, లలితమ్మతో ధ్యాన స్థితిలో మనం కనెక్ట్ అవుదాము. ఎక్కువసేపు ధ్యాన స్థితిలో ఉండటానికి ట్రై చేద్దాము. అందుకే నెక్స్ట్ వీక్ సెషన్ ఉండదు. అందుకే ముందుగా చెప్పేస్తున్నాను. దసరా శుభాకాంక్షలు. సో దయచేసి అందరూ ఎక్కువసేపు ధ్యాన సాధనలో గడుపుదాం. చాలా హై ఎనర్జీస్ ఉంటాయి. అమ్మవారి ఎనర్జీస్ అంటే ఇంక మనకి కణం ప్రతి సెల్ కూడా ఆ ప్రాణశక్తితో నిండిపోయి అట్లా వైబ్రేట్ అవుతూ ఉండాలన్నమాట. అంటే మనం బాహ్యంగా చాలా హ్యాపీగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, దేనికి కూడా చెలించని స్థితిలోకి మనం వెళ్ళాలి అని అమ్మవారిని ప్రార్థిస్తూ, ఆ స్థితికి నన్ను చేర్చు అమ్మ అని అదొక్కటే నా కోరిక. నీతో లయమైపోవాలి, ఆ ఎనర్జీ నాకివ్వు, ఆ శక్తిని నాకివ్వు, ఆ స్థిర మనస్సుని నాకివ్వు, ఆ మనసుని నీలో లయం చేసేటట్టు నన్ను దీవించమ్మా అని కోరుకుంటూ మనం ఈ 10 రోజులు అమ్మవారి ఎనర్జీస్కి కనెక్ట్ అవుదాం. సో నెక్స్ట్ వీక్ హాలిడే. మళ్ళీ 16వ తారీఖు అనుకుంటా, బుధవారం వచ్చింది. అప్పుడు కలుద్దాం వీక్ లేటర్. సో మనం భగవద్గీతకు వచ్చేస్తే 6వ భాగంలో ఉన్నాము. ఇక్కడ 54వ శ్లోకంలో అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆత్మతత్వ జ్ఞానాన్ని విన్నాడు, కర్తవ్య బోధ చేశారు, అది కూడా విన్నాడు. అంతా విన్న తర్వాత ఈ బుద్ధియోగం గురించి చెప్పారు. దాని క్వాలిటీస్ ఏంటి, ఆ చేసిన వారు ఎలా ఉంటారు అని ఆల్రెడీ పరమాత్మ ఆరంభించారు. కానీ అర్జున్ 54వ శ్లోకంలో పరమాత్మని ఆపి, ఓ కేశవ, అసలు ఈ స్థితప్రజ్ఞతతో ఉండే వాళ్ళ లక్షణాలు ఏమిటి అని ప్రశ్నిస్తాడు. అది 6వ భాగానికి ఆరంభం. అయితే 55వ శ్లోకంలో పరమాత్మ చెప్పనారంభించారు క్వాలిటీస్ ఏంటి, ఎలా ఉంటాడు స్థితప్రజ్ఞతతో ఉన్న ఒక వ్యక్తి, ఒక జ్ఞాని, ఒక ముని, ఒక యోగి ఎలా ఉంటారు అంటే, తన ఆత్మలో లయం చేసి స్వాభావికంగా అప్రయత్నంగా కోరికలను త్యజించిన వాడు స్థితప్రజ్ఞుడవుతాడు అని చెప్పారు చాలా సింపుల్గా. అయితే ఆత్మలో లయం చేయటం ఏంటి అంటే, మన అహాన్ని లోపలికి మళ్ళీ రిట్రాక్ట్ చేసుకుంటున్నాము, ఆత్మలో లయం చేసుకుంటున్నాము అని తెలుసుకున్నాము. అది అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే అహం అనేది మనసు నుండి వస్తుంది, ఆ మనసు మళ్ళీ ఆత్మ నుండి వస్తుంది. ఇలా ఒకదానిలో ఒకటి మళ్ళీ లయం చేసుకుంటూ వెళ్తున్నాము. దేని ద్వారా? బుద్ధియోగము ద్వారా. అప్పుడే స్థితప్రజ్ఞత, అప్రయత్నంగానే మన కోరికలన్నీ కూడా మనం త్యజిస్తాము. వారిని స్థితప్రజ్ఞుడు అంటారు అని చెప్పనారంభించారు. ఇంకా అవ్వలేదు.
సో దానికి కంటిన్యూషన్ ఏంటి, ఇంకా ఏం చెప్తున్నారు, క్వాలిటీస్ ఆఫ్ ఈ స్థిత ప్రజ్ఞతతో ఉన్న వారి లక్షణాలు ఏంటి, ఇంకా ఏం చెప్తున్నారు, ఈరోజు మనం ఈ 2 శ్లోకాల ద్వారా 56 మరియు 57వ శ్లోకాల ద్వారా ఇంకొద్దిగా తెలుసుకుందాము. మరి మనం సాయి మేడంని ఇన్వైట్ చేసుకొని 56వ శ్లోకాన్ని పాడించుకుందాము. ఓవర్ టు యూ సాయి మేడం. 2వ అధ్యాయము 56వ శ్లోకము. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములకు కృంగిపోనివాడును, సుఖములకు పొంగిపోనివాడును, ఆసక్తిని భయక్రోధములను వీడినవాడును అయినట్టి మననశీలుడు స్థితప్రజ్ఞుడు అని అనబడును. థ్యాంక్ యూ మేడం. సో ఇంకా ఏం చెప్తున్నారు పరమాత్మ చూద్దాము. దుఃఖేషు అంటే దుఃఖములు ప్రాప్తించినప్పుడు, అనుద్విగ్న మనాహ మనసునందు ఉద్వేగమునకు లోను కానివాడు అంటే క్షోభ చెందనివాడు, కుంగిపోడు అన్నట్టు అనమాట. అనుద్విగ్న మనాహ. సుఖేషు సుఖములు కలిగినప్పుడు, విగత స్పృహ ఆసక్తి లేనివాడును అంటే పొంగిపోనివాడు, అలాగే వీతరాగ భయ క్రోధ అంటే ఏంటి, ఆసక్తి భయము కోపము లేనివాడును. మునిహి ముని అంటే తత్వ మననశీలి అని, స్థితధీహి స్థితప్రజ్ఞుడు అని ఉచ్యతే అనబడును అలా చెప్తున్నారు. ఏమని ఇక్కడ మనకి అర్థమవుతుంది కదా, ఒక్కొక్కటి చాలా క్లియర్గా ఒక్కొక్క వర్డ్ ఇట్స్ లైక్ డైరెక్ట్గా చెప్తున్నారనమాట. ఏమని, దుఃఖములు కలిగినప్పుడు కలత పడని వాడై సుఖానుభవమున నిర్లిప్తుడై రాగము భయము క్రోధములను విడిచి ఉండువాడే ముని అని అనబడును. అయితే ఈ పైన చెప్పబడినవేంటి, రాగద్వేషాలు ఇవన్నీ కూడా రజోగుణ లక్షణాలు అన్నమాట. అతడి మనస్సు ఎప్పుడు నిత్యము, ఎవరు ఈ ముని అని చెప్పారు కదా, ఆ ముని యొక్క మనస్సు నిత్యము కూడా పరతత్వాన్ని మననం చేస్తూ ఉంటుంది. పరమాత్మతత్వాన్ని, ఆ సత్పదార్థం వైపునే ఉంటుంది. తన మనస్సు ఎప్పుడు అక్కడే ఉంటుంది. ఈ లక్షణాలను బట్టి ఆ వ్యక్తి స్థితప్రజ్ఞుడు అని మనం గుర్తుపట్టవచ్చు పార్థ అని ఇలా చెప్తున్నారనమాట. అయితే దీనికి ఆధ్యాత్మిక అంతరార్థం ఏంటి, యోగిరాజులు గారు ముందు లాహిరి మహాశయ ఏం చెప్పారో ఒక్క మాట తెలుసుకుని దాని తర్వాత పరమహంస యోగానంద గారు ఏం చెప్తున్నారో దీని విశ్లేషణ తెలుసుకుందాం. యోగిరాజులు ఏమంటున్నారు, నిత్యం క్రియా పరావస్థలో ఉండేవారికి, ఇది క్రియా పరావస్థ అంటాము, తుర్య అతీత స్థితి అంటాము. ఏంటంటే ఇంకా లయం అయిపోయి దానిని కూడా ఈ మనం ఒక సాక్షిభూతంగా వీక్షించే స్థితి అది. అది క్రియా పరావస్థ స్థితిలో ఉండేవారికి వారి మనస్సు దుఃఖం గురించి ఆందోళన కానీ, సుఖాల పట్ల ఆసక్తి కానీ, కోపము కానీ, భయం కానీ, కోరికలు కానీ ఉండవు. దీనినే లేదా అట్టి వారినే స్థితధిహి అందురు అని చెప్తున్నారు లాహిరి మహాశైల వారు. అయితే ఇప్పుడు పరమహంస యోగానంద గారు ఇంకా దీన్ని విశ్లేషించి ఏం చెప్తున్నారో చూద్దాం. ధ్యానంలో మనం అంతర్ముఖుడై పరమాత్మతో అనుసంధానమై ఉన్న భక్తునికి పరమాత్మ ఒక స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాల గురించి ఇంకా ఇలా వివరిస్తున్నారు. ఎంత చక్కగా చెప్పారు చూడండి. ఇక్కడ ఎలాంటి వారికి వివరిస్తున్నారు మనం తెలుసుకున్నాం ముందే. అర్జున విషాద యోగం ఈజ్ నాట్ ఎ సింపుల్ చాప్టర్. అది ఆ యోగానికి దారి తీస్తుంది. ఎందుకంటే అర్జునుడికి ఉన్న తపనను బట్టి అది పరమాత్మనే మాట్లాడిచ్చింది, పరమాత్మ చేతనే పలికించింది ఆ విషాదం అన్నది, ఆ తపన అన్నది. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు పరమహంస యోగానంద గారు అంటే, ఒక్క లైన్లోనే చాలా అంతరార్థం ఉంది. ఏమని, ద మెడిటేషన్ పర్సీవ్డ్ స్పిరిట్ అంటే పరావస్థలోనే మునిగి తేలుతూ మునకలేస్తున్న భక్తుడికి అనుభవాత్మకంగా అంటే అనుభవం ద్వారానే తన అనుభూతి చెందుతూ అందించబడుతున్న జ్ఞానం ఇది. ఎవరు, ఆ భక్తుడు అనుభూతి చెందుతున్నాడు, అనుభవాత్మకంగానే రిసీవ్ చేసుకుంటున్నాడు. ఎక్కడ
గాఢమైన ధ్యాన స్థితిలో ఆ పరమాత్మ నుండి డైరెక్ట్ గా అందుతున్న ఆత్మ ప్రకాశ, అది స్వయం ప్రకాశితంగా అందుతోంది ఆ భక్తుడికి ఆ జ్ఞానము అని అలా మొదలు పెట్టారు ఈ శ్లోకాన్ని చెప్పడానికి. ఎందుకంటే మనం గాఢ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు మనకి అంతఃస్ఫురణ ద్వారా మన హయ్యర్ సెల్ఫ్ నుండి, అంటే మన అంతరాత్మ అనుకోవచ్చు, ఆ అంతరాత్మ మళ్ళీ పరమాత్మలో లయమైనప్పుడు ఆ విశ్వమే మనకి ఆ జవాబు అనేది అందజేస్తుంది. ఇప్పుడు అర్జునుడు ఉన్న స్థితి అదనమాట. అంత గాఢంగా ఉన్న స్థితిలో క్వశ్చన్ చేసుకుంటున్నప్పుడు పరమాత్మ ఇలా ఆన్సర్ చేస్తున్నారు అని చెప్తున్నారు. అయితే ముని అని ఎవరిని సంబోధిస్తున్నారంటే ఇక్కడ నిత్యము ఒక సముద్ర గర్భంలో ఉన్న నిశ్చలతను, ప్రశాంతతను ఆస్వాదిస్తూ ఈ బాహ్యమైన భావోద్వేగాలకు లొంగకుండా తన మనస్సుని ఇంద్రియాల నుండి ఉపసంహరించుకోవటం అంటే ఏంటి? ప్రత్యాహార. ఆ ఉపసంహరించుకొని ఆత్మపైనే ధారణ చేసి ఉన్న ఒక మహాజ్ఞాని, అతనినే ముని అంటున్నారు. ఏంటి ఇక్కడ? తనకి అంటే ఇప్పుడు ఏమి జరగవా ఈ ముని అన్న వాళ్ళకి, యోగి అన్న వాళ్ళకి నిత్య జీవితంలో వాళ్ళకి ఏమి చేంజెస్ ఉండవా? వాళ్ళకి ఇంట్లో ఏం జరగవా? అంత ప్రశాంతంగానే ఉంటుందంట? అట్లా కాదు. నిత్యము కూడా ఏం జరిగినా సరే ఒక సముద్ర గర్భంలో ఉన్న నిశ్చలతను, ప్రశాంతతను వారు అనుభవిస్తూ ఆస్వాదిస్తూ ఈ బయట ఏం జరిగినా సరే వాటికి లొంగిపోరు. అంటే వాటితో మమకారం, అనుబంధం వాటి వల్ల ప్రభావితము అవ్వకుండా మనస్సుని ఎప్పుడు కూడా ఇంద్రియాల నుండి విత్డ్రా చేసే ఉంటాయి. ఎక్కడ ఉంటుంది ఇప్పుడు ఆ మనస్సు విత్డ్రా చేసిందంటే అది ఎక్కడికి వెళ్తోంది? ఆ మనస్సు ఇంకా దానికి ఇంకొక టేస్టీ ఫుడ్ ఏదైనా పెట్టాలి. ఏంటి అది అంటే కూటస్థుడితో ఆ మనస్సుని ఆత్మపైనే ధారణ చేశాం. ధారణ అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్, ఫోకస్ ఎక్కడ పెడుతున్నామంటే మన కూటస్థుడి దగ్గర. అక్కడ చేసి ఉన్న ఒక మహాజ్ఞానిని ముని అంటున్నారు ఇక్కడ. అంటే బుద్ధి యోగం ద్వారా మనకి మనస్సు అంతర్ముఖం చేయడం. ఆ అంతర్ముఖం చేయడం అంటే ఇంద్రియాల నుండి మనస్సుని వేరు చేస్తున్నాము. వేరు చేయటమే ప్రత్యాహార. పతంజలి యోగ సూత్రాలలో మనం చెప్పుకోవాలంటే ప్రత్యాహార అని దాన్నే అంటాము. అలా విడతీసిన మనసుని, సెపరేట్ అయిన మనస్సుని కూటస్థుడిపై ధారణ చేస్తున్నాము. ధారణ చేసిన తర్వాత క్రియా పరావస్థ స్థితిలో మునకలేస్తున్నాడు. అతనినే మనం ముని అంటున్నాము. ఈ విధంగా ఆత్మ యొక్క స్వభావాన్ని తెలుసుకున్న ముని ఎవరు? దివ్య జ్ఞాన స్వరూపుడు. బాహ్యంగా ఎంత గందరగోళం జరుగుతున్నా, ఎంత దుఃఖపూరితమైన పరిస్థితి ఎదుర్కోవలసి వచ్చినా సరే, అలాగే ఎంత సంతోషకరమైన పరిస్థితి అయినా సరే, అటు దుఃఖము ఎంత విపరీతమైనదని అంటే అదే చెప్తున్నాను, వాళ్ళకి లైఫ్లో ఇంకేం జరగవా? అంత ప్రశాంతంగా వాళ్ళ లైఫ్ డిజైన్ అట్లా చేసుకుంటారంటే అట్లా ఏం ఉండదు. వాళ్ళకు కూడా ఎన్నో రిలేషన్షిప్ ఇష్యూస్ రావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ రావచ్చు, అనారోగ్యం పాలవ్వచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. ఇటువైపు సంతోషకరమైన ఎన్నో రావచ్చు ఉండొచ్చు. ఎంతో డబ్బులు ఎంతో ఎక్కువగా రావచ్చు. ఏదైనా అయినప్పటికీ కూడా ఇటు దుఃఖము పూరితమైనవి కానీ సంతోషకరమైన పరిస్థితులు ఏదైనా సరే ఇవన్నీ అశాశ్వతమైనవి అన్న జ్ఞానం ఉంది కాబట్టి దేనికి కూడా ఫ్లక్చువేట్ అవ్వడు. ఎవరు? ముని, ఆ జ్ఞాని అయిన వారు చెలించరనమాట. అంటే ఇప్పుడు మనకి ఈ లాస్ట్ టైం చెప్పాను, చిన్న చిన్న విషయాలకే మనం ఎంతో చంచలత, ఇంట్లో జరిగే చిన్న చిన్ని డిస్టర్బెన్సెస్కి కూడా మన హార్ట్ రేట్ కానీ, మన బ్రీదింగ్ ప్యాటర్న్ కానీ, మనకి నోరు ఎండిపోవటం, చెమటలు పట్టడం, ఒక ఫోన్ కాల్ ఏదన్నా మనకి ఇప్పుడు మేము దూరంగా ఉంటున్నాం, మాకు ఈ ఇండియా నుంచి పేరెంట్స్ ఏదన్నా కొంచెం ఏదన్నా తేడా వచ్చిందంటే మాకు అక్కడ గుండె దడ కొట్టుకోవటం, బ్రీదింగ్ ప్యాటర్న్ మారిపోతుంది, చెమటలు పట్టడం కానీ, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. దాన్ని బట్టి మనకి ఎలా తెలుస్తుంది నేను మనసు చంచలతతో ఉంది అంటే? మనసు మనకు వచ్చి చెప్తుందా అంటే, మనసు మనకి వచ్చి చెప్పే లాంగ్వేజ్ ఏంటి అంటే మన బాడీ లాంగ్వేజ్. మన బాడీలో జరిగే ప్రకంపనలు ఏంటి అవి? మన హార్ట్ రేట్ చెప్తుంది మనకి ఎలా ఉంది, వేగంగా కొట్టుకుంటోందా, నిదానంగానే ఉందా, బ్రీదింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, నిమిషానికి నేను 12 సార్ల, 16 సార్ల, 20 సార్ల ఎన్నిసార్లు బ్రీత్ చేస్తున్నాను, దాన్ని బట్టి నేను ఎంత ప్రశాంతంగా ఉన్నాను, ఎంత ఆందోళనగా ఉన్నానని అదే చెప్తుంది. ఆ బాడీయే నాకు చెప్తుంది. నోరు ఎండిపోవటం కానీ, చెమటలు పట్టడం కానీ, కడుపులో ఏదో ఒక లాంటి గందరగోళంగా అనిపించటం కానీ,
తల భారంగా అనిపించడం, ఇవన్నీ కూడా సూచనలు అన్నమాట. ఏంటి, నా మనస్సు చంచలతకి గురి అయింది అని చెప్పటానికి నా బాడీయే నాకు చెప్తూ ఉంటుంది. అలా ఆత్మ అయితే గనక ఏ విధంగానూ ఈ క్షణికమైన శారీరక అనుభవాలతో తాదాత్మ్యం చెందదు. తాదాత్మ్యం చెందటం అంటే ఏంటి, ఐడెంటిఫికేషన్, గుర్తింపు పడదు. ఆత్మ ఎప్పుడు కూడా తను ఒక ఆ గమనిక, ఆ అవేర్నెస్ స్టేట్లో ఆ సాక్షిభూతంగా ఉంటుంది. ఇదంతా కూడా అనుభవిస్తుందే కానీ ఈ శరీరంతో తాదాత్మ్యం చెందదు. అట్లా ఐడెంటిఫై అయ్యేది ఎవరు అంటే మనస్సు, మనస్సు నుండి వచ్చిన అహం. అవి మాత్రమే ఈ బాడీతోనే రికగ్నైజ్ అవుతూ ఉంటాయి, దాంతోనే ఐడెంటిఫై అవుతూ ఉంటాయి. అందువల్ల తన అహాన్ని ఆత్మలో లయం చేసిన ఒక జ్ఞానిని ఈ భావోద్వేగాలు అనేవి ఏమీ చెయ్యవు. ఎందుకంటే ఆత్మస్థితిలో ఉండటం అంటేనే మనం, మన స్థితి నిజస్థితి ఏంటి అంటే ఆనంద పారవస్యంలో ఉండటం, ప్రశాంతతతో ఉండటం, అదే ఆత్మస్థితి అంటే. అలా ఆత్మలో లయమైపోయిన ఒక జ్ఞానిని బాహ్యంగా జరిగే చేంజెస్ ఏదైనా, చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ ఏమీ చెయ్యలేవు. అంటే హీజ్ ఎ సూపర్ మ్యాన్ అనమాట. మానవులలో అతీతుడు, మానవాతీతుడు ఆయన. ఆ ముని అనబడి ఈ లక్షణాలన్నీ ఉన్న వ్యక్తి. అహంతో ఉన్న వాళ్ళకే ఈ ప్రాపంచిక విషయాలు, ఈ మానవ బంధాలు కానీ, శరీరంతో కూడిన ఏదైనా చేంజెస్ కానీ, సంపదలు కానీ, వీటిపై రాగద్వేషాలు ఉంటాయి కానీ ఒక జ్ఞానికి అనేవి ఉండవు. వీత రాగ భయక్రోధ అన్నారు సెకండ్ లైన్లో. అంటే ఏంటి, సామాన్య మానవుడికి భవిష్యత్తు గురించి ఉండే భయం జ్ఞానికి ఉండదు. ఎందుకంటే జ్ఞాని ఎప్పుడు కూడా వర్తమాన క్షణంలో ఇక్కడే ఉంటాడు. కానీ నా శ్రోతవ్యస్య నా శృతస్య చ అని చెప్పారు చూసారా, అలాగే వెనక్కి ముందుకి కానీ, ముందు ఉన్న జ్ఞానానికి కానీ, రాబోయే జ్ఞానానికి కానీ, జరిగిపోయిన విషయాలకి కానీ, జరగబోయే విషయాలకి కానీ చలించని వాడే జ్ఞాని. సామాన్య వ్యక్తికి ఇవన్నీ ఉంటాయి. ఏవి, వీత రాగ భయ క్రోధాలు. యాంగర్, ఎందుకు క్రోధం అంటే కోరిక తీరకపోతే వచ్చేదే క్రోధం. సామాన్య మానవుడికి ఉంటాయి కోరికలు, ఒకదాని తర్వాత ఒకటి కోరికలు వస్తాయి కాబట్టి అవి తీరితే ఆనందంగా ఉంటుంది, తీరకపోతే అది దుఃఖము, దుఃఖంలో నుండి మళ్ళీ క్రోధము, ఇవన్నీ కూడా మొదలవుతాయి. ఏ కోరికలు లేని అప్రయత్నంగానే, మొదటి 55వ శ్లోకంలోనే చెప్పారు. అక్కడ ఏంటి, అప్రయత్నంగానే బుద్ధియోగము చేసిన వారికి, ఎవరు ఆత్మ ద్వారా ఆత్మలో లయమైన వారికి కోరికలు నశిస్తాయి. వారికి ఇంకా క్రోధం ఉండదు. కోరికలు లేకపోతే ఇంకా క్రోధం కూడా ఉండదు. లేని వారే ముని అని అంటున్నారు. ఆ మునికి ఇంకా క్రోధం అనేది ఉండదు, ఎందుకంటే కోరికలు లేవు కాబట్టి. ఇప్పుడు ఈ జాగృత్ స్వప్న సుషుప్తి అవస్థల గురించి మనం చాలా క్లియర్గా నేర్చుకోవాలి. ఎందుకంటే ముందు ముందు ఇంకా వస్తాయి ఈ ఈ త్రివిధావస్థల గురించి మనకి చర్చ ముందు ముందు వస్తూ ఉంటుంది. నేను వచ్చే కొద్దీ కూడా ఇంకా డీపర్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఎందుకంటే ఇవి అర్థం చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. మనం జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, తురియావస్థ, తురియాతీత అవస్థ, అలా ఈ అన్నిట్లోనూ మనస్సు అనేది ఎలా ఉంది, ఇంద్రియాలు ఎలా ఉన్నాయి, మన అహం ఎలా ఉంది, ఒక్కొక్క ఆ స్థితులలో ఎలా ఉంది అనేది తెలుసుకుంటే ఇంకా మనకి ఆ మూలాల్లోకి వెళితే మనం ఆ జ్ఞానం ఎప్పుడైతే మనకు వస్తుందో, మనకి జరిగే బాహ్యంగా ఏదైతే జరుగుతోందో వీటన్నిటిలో నుండి కూడా అజ్ఞానంలో నుంచి బయటపడతాం అనమాట. తర్వాత మనకి ఆ ధ్యాన స్థితిలో కూడా ఆ జ్ఞానం అనేది అనుభవపూర్వకంగా మనకే అందుతుంది. ముందు ఈ బాహ్యంగా మనం ఇది తెలుసుకుంటే, ఆ జ్ఞానం అనేది వస్తే కొద్ది కొద్దిగా మన మైండ్ క్లియర్ అవుతూ ఉంటుంది. మనకు మా మైండ్లో క్వశ్చన్స్ అన్ని క్లియర్ అవుతున్నప్పుడు మన ధ్యానంలో కూడా ఎక్కువసేపు మనం స్పెండ్ చేయగలుగుతాము. లేకపోతే ఆ క్వశ్చన్స్ అడగటమే సరిపోతుంది. అయితే ఈ జాగృత్ స్వప్న సుషుప్తి అవస్థల మధ్య ఉన్న తేడాను క్లియర్గా తెలుసుకున్న జ్ఞాని వీటన్నింటికి అతీత స్థితిలో, అంటే ఆత్మ చైతన్య స్థితిలో స్థితం చేసుకుంటాడు. ఈ స్థితులన్నీ కూడా తను క్లియర్గా చూడగలుగుతాడు. ఇది నా జాగృత అవస్థ. తర్వాత పడుకున్నప్పుడు కూడా, అంటే ఆ అవేర్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఆ స్థితులలో ఏం జరుగుతోంది, నా మనసు ఎప్పుడు ఎలా స్పందిస్తోంది దేనికి, ఇవన్నీ కూడా ఆ జ్ఞానికి ఎప్పుడైతే ఇదంతా నాలెడ్జ్ ఉంటుందో అది స్థితం చేసుకుంటాడో, తనకి ఇంకా ఆ చంచలత అనేది ఉండదన్నమాట ఒక సామాన్య వ్యక్తికి ఉన్నట్టు. అయితే తన లక్ష్యం ఈ తక్కువ స్థాయి బాహ్య ఇంద్రియాలు, అహం కంటే ఎంతో ఉన్నతమైన, ఇట్స్ బియాండ్ ఈ ఈ వీటన్నిటికంటే కూడా ఎంతో ఉన్నతమైనది అని
నిర్ధారించుకొని ధ్యానం ద్వారా తన జ్ఞానాన్ని శాశ్వతమైన బ్రహ్మానందంలో స్థిరం చేసుకుంటాడు. తన లక్ష్యం ఏంటి? ఇట్స్ నాట్ అబౌట్ నేను డబ్బు సంపాదించుకోవాలా, నాకు మంచి సొసైటీలో మంచి పేరు కావాలి, ఇవన్నీ కూడా తనకి ఏంటంటే అది కాదు. ఇవన్నీ కూడా తనకి తక్కువ స్థాయి లక్ష్యంగానే కనిపిస్తాయి. ఈ బాహ్యంగా జరిగేవన్నీ కూడా నేను ఇంతకంటే కూడా ఎంతో బియాండ్ వెళ్ళాలి, ఉన్నతమైన అతీతమైన దానికి నేను చేరుకోవాలి. అదేంటి అంటే శాశ్వతమైన బ్రహ్మానందము. అందుకని నేను అందులోనే స్థిరం చేసుకుంటాను అని అనుకునేవాడే జ్ఞాని, అతనే ముని. ఇది ఇంకొక లక్షణం అన్నమాట. మనకి పరమాత్మ చెప్తున్నారు ఈ 56వ శ్లోకం ద్వారా. ఇది ఇంకొక క్వాలిటీ. బుద్ధియోగం ద్వారా మనకి విత్డ్రా చేసుకోవటం, తనకి ఇంకా దేనికి కూడా చెల్లించడం అనమాట. ఇవన్నీ కూడా చాలా క్లోజ్గా ఉంటాయి. ఎందుకంటే మనకి ఇంతకు ముందు నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు, ఈ ద్వంద్వత్వాలకు అతీతంగా ఉంటాము, సుఖదుఖే సమే కృత్వ లాభో జయ జయ, ఇక్కడ అన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు ఆల్రెడీ లక్షణాలు. సో ఇవి వినే కొద్దీ కొంచెం కొంచెం ఏంటంటే దే ఆర్ వెరీ క్లోజ్ అన్నట్టే అనిపిస్తుంది. కానీ చూద్దాం, ఇంకొంచెం కొంచెం చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి, అవి చెప్పుకుంటూ వెళ్దాం. అయితే మనం 57వ శ్లోకాన్ని ఇన్వైట్ చేసుకుందాం. మన సాయి మేడం ఇన్వైట్ చేసుకుని 57వ శ్లోకం పాడించుకుని దాన్ని అంతరార్థం చూద్దాం. ఓవర్ టు యు సాయి మేడం. 2వ అధ్యాయము 57వ శ్లోకము. యః సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. దేనియందును మమతాసక్తులు లేనివాడును అనుకూల పరిస్థితుల యందు హర్షము, ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషము మొదలగు వికారములకు లోను కానివాడును అగు పురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడును. థ్యాంక్ యూ మేడం. యహ అంటే ఏ మనుష్యుడైతే, అంటే ఏ ముని అయితే, సర్వత్రా అంతటా, అనభిస్నేహ అంటే మమతాసక్తులు లేనివాడై, నా అభినందతి ప్రసన్నుడు కాడో అంటే సంతోషించడో, తత్ తత్ ఆయా శుభాశుభం శుభాన్ని కాని అశుభాన్ని కాని ప్రాప్య పొంది, నా ద్వేష్టి ద్వేషించడో, తస్య అటువంటి ముని యొక్క ప్రజ్ఞ బుద్ధి లేదా వివేకజనితమైన జ్ఞానము ప్రతిష్ఠిత అంటే స్థిరమై ఉండును. దీనికి డైరెక్ట్ మీనింగ్ ఏంటి? ఇంకా పరమాత్మ ఇలా చెప్తున్నారనమాట, ఓ అర్జున, ఏ పురుషుడు అంటే దేహ ప్రాణాదులపై మమకారము లేనివాడై ప్రారబ్ధ ప్రాప్తములైన శుభ అశుభముల యందు హర్ష విషాదములు అనుభవింపక ఉండునో అట్టి పురుషుడే స్థితప్రజ్ఞుడు సుమా. అంటే కష్టసుఖాలు అనుభవిస్తూనే ఉంటాడు, కానీ నిర్వికారంగా ఉంటాడు. మనకి ఈ దేహం మీద, ఈ ప్రాణం మీద మమకారం లేదు. ఈ ప్రారబ్ధంగా వచ్చిన శుభాలు అశుభాలు ఇప్పుడు ఏదైతే మనకి జరుగుతుందో ఇవన్నీ కూడా నా ప్రారబ్ధం బట్టే, ప్రారబ్ధ కర్మలను అనుసరించే నేను ఈరోజు బాహ్య సుఖాలను అనుభవిస్తున్నాను అంటే ఆ కర్మలను అనుసరించే, దుఃఖాలను అనుభవిస్తున్నానంటే అది కూడా నా ప్రారబ్ధమే. దానికి నేను హర్షాన్ని వ్యక్తం చేయను, విషాదాన్ని వ్యక్తం చేయను అని అనుకునేవాడే స్థితప్రజ్ఞుడు సుమా అంటున్నారు. అంటే చెప్పాను కదా, యోగికి అంటే ఇట్ డజంట్ మీన్ దట్ నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దేర్ లైఫ్. ఏం జరగట్లేదని కాదు, ఏం జరిగినా సరే నేను స్థితంగా ఉంటాను అనేవాడే జ్ఞాని, అతనే ముని. అయితే దీనికి ఆధ్యాత్మిక అంతరార్థం ఏంటి? యోగిరాజు ఇలా చెప్తున్నారు, మంచి చెడు రెండు ఒకటే అని తెలుసుకున్న వాడు ఎవరైతే ఉన్నారో అతను ప్రజ్ఞ, అతనిలో ఆ ప్రజ్ఞ అనేది స్థిరపడినట్లు. ప్రజ్ఞ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రజ్ఞ అంటే మనసు, బుద్ధి, మేధస్సు, వివేకము ఆర్ ఇంటెలిజెన్స్, చైతన్యము, జ్ఞానము, అన్నిటి కాంగ్లోమరేషన్ అంటే ద యూనియన్, అంటే వీరన్నిటినీ కలిపితే ఈ సమ్మేళనమే
ప్రజ్ఞ అంటున్నాం. ప్రజ్ఞ అనేది డిస్క్రైబ్ చేయడానికి ఇంగ్లీష్లో ఒక్క మాట లేదు. సో ఈ అన్నిటి సమాహారం, ఈ సమ్మేళనమే ఏది? మనసు, బుద్ధి, మేధస్సు, చైతన్యము, జ్ఞానము, అన్నిటినీ కలిపితేనే ప్రజ్ఞ అంటాము. ఈ ప్రజ్ఞ ఎప్పుడైతే విలీనమైందో లేదా స్థిరంగా ఉందో అట్లా ఉన్నప్పుడే స్థిత ప్రజ్ఞ అంటాం. బుద్ధి, మనసు ఇవన్నీ కూడా స్థితంగా ఉండటమే స్థిత ప్రజ్ఞ. యోగానంద గారి వివరణ చూద్దాం ఇక్కడ. ఎవరైతే మనకి అంతకు ముందు కూడా 54వ శ్లోకంలో చెప్పుకున్నాం, రాజహంస పరమహంస యోగానంద గారు ఆ పేరు, దాని గురించి చెప్పుకున్నాం. ఇక్కడ యోగానంద గారు మళ్ళీ చెప్తున్నారు అనమాట. ఎవరైతే ఒక రాజహంస లాగా జీవితం అనే ఒక ఈ పెద్ద మహాసముద్రం, మనం ఈ సముద్రాన్ని మీద ఆ సముద్రపు నీటి యొక్క రాగము, మోహము అనే తడిని అంటనివ్వకుండా నేనే అలలపై స్వారీ చేస్తున్నాను అని ఏంటి ఆ ఉత్తేజం అనమాట, ఆ ఎక్సైట్మెంట్, ఎక్సైట్ అవ్వకుండా, అంటే సుఖాలు అనుభవించేటప్పుడు ఉప్పొంగిపోకుండా, దుఃఖంలో అంధకారంలో కొట్టుకుపోతున్నప్పుడు భయపడకుండా ఉండగలిగేవాడు ఎల్లప్పుడూ చలించని జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. అతనే స్థితప్రజ్ఞుడు. అంటే ఇంకా ఎంత ఈ మహాసముద్రమైన జీవితాన్ని మనం ఈదుతున్నాం ఇందులో. అందులో నేను ఒక అల మీద ఉన్నాను అని ఒక పెద్ద డాంబిక ప్రదర్శనలు చేయకుండా, అమ్మో నేను ఇంకా మునిగిపోతున్నాను, అంధకారంలో ఉన్నాను అని దుఃఖించకుండా, ఆ తడి అంటనివ్వకుండా అని చెప్తున్నారు. ఆ పరమహంస రెక్కలకి, ఆ రాజహంసల రెక్కలకి తడి అండట్లేదు. ఏంటి ఆ తడి అంటే? రాగము, ద్వేషము, మోహము, ఇవన్నీ ఆ తడిని అంటనివ్వకుండా చక్కగా అట్లా ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అది ఆ స్థితే స్థితప్రజ్ఞుడి స్థితి అని చెప్తున్నారు. ఇంతకు ముందు 2 శ్లోకాల్లో మనం స్థిరత్వము గల ఒక ముని గురించి, అతని యొక్క ఉన్నతత్వం గురించి చెప్పారు ఆ లాస్ట్ 2 శ్లోకాల ద్వారా. ఇక్కడ కోరికలు లేనివాడు ఏమన్నారు అక్కడ? 55, 56 శ్లోకాల్లో కోరికలు లేనివాడు, ఆత్మలో విలీనమై సంతృప్తి చెందినవాడు, భావోద్వేగాలకు అతీతుడు అని చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ ఈ శ్లోకంలో 57వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? అలా ఎప్పుడైతే ఆత్మతో తాదాత్మ్యము చెందుతాడో, అంటే హీస్ నౌ ఐడెంటిఫైయింగ్ విత్ హిస్ సెల్ఫ్, సోల్ సెల్ఫ్ తో గుర్తింపబడుతున్నాడు. నేను ఆత్మని, ఆత్మస్థితిలో ఉన్నటువంటి ఆ జ్ఞాని, అంటే ఆత్మతో ఎప్పుడైతే తాదాత్మ్యము చెందుతాడో, ఆ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన ముని సర్వత్రా, అంటే ప్రతి చోట, అన్ని సమయాలలోనూ, అన్ని పరిస్థితులలోనూ, అంటే మంచి చెడు, ఏదైనా సుఖము దుఃఖము, ఏదైనా సరే వేటికైతే ఒక సామాన్య మానవుడు స్పందిస్తాడో వాటి పట్ల ఈ ముని అనబడే ఈయనకి, యోగి అంటే ముని అంటున్నాము, జ్ఞాని అంటున్నాము, యోగి అంటున్నాము, ఆయన ఎంత మాత్రము కూడా చెలించడు. ఒక తటస్థ వైఖరిని ప్రదర్శిస్తాడు. అంటే ఒక న్యూట్రల్ స్టేట్లో ఉంటాడు. నాకు చాలా వచ్చిందని పైకి వెళ్ళడు, అలా అని దుఃఖించడు కూడా తనకి ఏదన్నా లాస్ వచ్చినప్పుడు. అది చెప్తున్నారనమాట ఇక్కడ. తటస్థ వైఖరితో ఉండటం అంటే ఏంటి? హార్ట్లెస్గా, నిర్దయతో, ఒక ఏమీ పట్టనట్టు ఉంటాడా, ఉదాసీనతతో ఉంటాడా అంటే కాదు. చాలా కాన్షియస్గా, ఎంతో ఎరుకతో తన మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము వీటిని తన స్వాధీనంలో ఉంచుకున్నవాడే ముని, ఒక జ్ఞాని. తటస్థ వైఖరి అంటే డజంట్ మీన్ దట్ హార్ట్లెస్గా, రూడ్గా ఉండటము అట్లా ఏం కాదు. అన్నీ తన కంట్రోల్లో ఉన్నాయి. మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము, తన మేధస్సు అన్నీ కూడా తన ఆ పగ్గాలన్నీ తన చేతిలో పట్టుకుని ఉన్నాడనమాట. బాహ్య ప్రకృతికి కీలు బొమ్మ అయిన సామాన్య మానవుడికి ఇవన్నీ ఏంటి? అవి మనసు, బుద్ధి, అహము, చిత్తము అనేవి ఆ పరిస్థితులను బట్టి పైకి కిందకి మార్పు చెందుతూ ఉంటాయి ఒక సామాన్య మానవుడికి. అన్నీ కూడా మనకి ఎందుకు ఇంత దుఃఖం, చిన్న చిన్న వాటికి భరించలేమంటే ఏది కూడా ఒక అలైన్మెంట్లో లేవు మనకి. మనసు ఒకటి చెప్తుంది, బుద్ధి ఒకటి చెప్తుంది, అహం వెళ్ళి దేనికో అటాచ్ అవుతూ ఉంటుంది. దాన్ని బట్టి ఒక చిత్తం లోపల నుండి ఒక ఫీలింగ్ జనరేట్ అవ్వ, ఇవన్నీ ఎందుకు అంటే మనకి అన్ని ఒక గాడిలో లేవన్నమాట. పరిస్థితులను బట్టి అవి కిందకి పైకి ఆ హెచ్చు తగ్గులు మార్పు చెందుతూ ఉంటున్నాయి.
స్థితప్రజ్ఞుడు అంటే జ్ఞాని కూడా అందరిలాగానే మనసు, బుద్ధి, శరీరం, ప్రకృతి వీటన్నిటితో ఉన్నప్పటికీ, అంటే మన మధ్యనే జ్ఞానులు ఉన్నారు, యోగులు ఉన్నారు, అందరూ మన మధ్యలోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఇదే ప్రకృతి, ఇదే దృశ్యమాన ప్రపంచం, ఈ బాహ్య ప్రపంచం, ఈ భూమి మీదే ఉన్నారు. వారికి మనసు ఉంది, బుద్ధి ఉంది, వివేకము, శరీరము అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ పతంజలి యోగ సూత్రాల్లో చెప్పినటువంటి ఫస్ట్ సూత్రం ఏంటంటే యోగ చిత్త వృత్తి నిరోధ. ఫస్ట్ దే అసలు అది సమాధి పాద. పతంజలి యోగ సూత్రాస్లో మొదటి పాదమైన సమాధి పాదాలో మొదట అతః యోగానుశాసనం, ఇంకా నేను యోగం గురించి చెబుతాను అని చెప్పినది ఫస్ట్ అయితే, ఫస్ట్ చెప్పిన సూత్రం ఏంటంటే యోగ చిత్త వృత్తి నిరోధ అని చెప్తారు. ఏంటి ఇక్కడ యోగం ఏంటి, చిత్తం ఏంటి, వృత్తి ఏంటి, నిరోధం ఏంటి అంటే ఈ వృత్తి అనేది వృత్ అనే ధాతువు నుండి వచ్చింది. అంటే ఏంటంటే ఫ్లక్చువేషన్, మాడ్యులేషన్ అన్నమాట. వృత్తి అంటే మనకి మామూలు తెలుగులో చెప్పుకోవాలంటే వృత్తి అంటేనేమో ఆక్యుపేషన్, దాని ప్రొఫెషన్ అని, కానీ నీ వృత్తి ఏంటి అంటారు, అలా వస్తుంది. ఇక్కడ వృత్తి అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చపాతీ పిండి కానీ ఒక ప్లేడో కానీ ఏదైనా తీసుకుందాం. ఈ చపాతీ పిండి మన మనస్సు అనుకుందాం. మనస్సు అనుకుంటే ఒక పిండి ముద్దకి ఒక బాల్ తీసుకొచ్చి దాన్ని వేసాం, దాని మీదకి వేస్తే ఏమవుతుంది, దానికి ఒక ముద్ర పడుతుంది. ఆ బాల్ దాని మీద ఒక చేంజ్ తీసుకొస్తుంది. ఏంటి ఆ చేంజ్ అంటే ఒక చిన్న గుంటలాగా పడుతుంది. ఆ గుంట ఏంటి అంటే అది దట్ ఈస్ ద వృత్తి. అండ్ ఈ బాల్ ఏంటి అంటే మనకి ఇంద్రియాలు ఏదైతే మనకి సమాచారం తెచ్చిందో దానికి ఆ సమాచారం మనలో కలిగే ఒక పర్సెప్షన్, ఒక అవగాహన ఏదైతే ఉందో అది ఆ బాల్ అన్నమాట. ఆ బాల్తో కొట్టినప్పుడు మన మనస్సు మీద ఒక ముద్ర, ఒక చేంజ్ జరుగుతోంది. ఇట్లా స్థిమితంగా ఉన్న మనస్సు మీద ఒక ముద్ర, ఒక చేంజ్ జరుగుతోంది, ఒక ఫ్లక్చువేషన్ జరుగుతోంది. దానినే వృత్తి అంటున్నాము. ఈ బాల్ ఏదైతే ఉందో దానిని ప్రత్యయ అంటారు. అదేంటి అంటే ద పర్సెప్షన్. ఇప్పుడు ద కాంబినేషన్ ఆఫ్ ఈ బాల్ పడటం, ఇలా ముద్ర వేయటం, అక్కడ చపాతీ పిండి అంటే ఆ మైండ్, ఈ మూడు కలిస్తేనే మనకు ఒక థాట్ వేవ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ వృత్తి, ఈ వృత్తి యొక్క లక్షణం ఏంటి అంటే మనస్సు మీద ఒక చలనం తీసుకొచ్చి, ఒక ఫ్లక్చువేషన్ తీసుకువచ్చి, అందులో నుంచి ఒక ఆలోచన తరంగాన్ని రిలీజ్ చేయటమే ఆ వృత్తి. దాని లక్షణం అన్నమాట. ఇక్కడ చిత్త వృత్తి నిరోధ, మనస్సు మీద కలిగే ఈ మాడ్యులేషన్ ఏదైతే ఉందో, ఈ చేంజెస్ ఏదైతే ఉందో దానిని నిరోధించాలి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఈ వృత్తులని మెడిటేషన్ ద్వారా పాజ్ చేయొచ్చు. మనస్సు మీద ఎటువంటి ముద్ర పడకుండా మనం జాగ్రత్త పడవచ్చు. ఆ నెగిటివ్ ఇంప్రింట్స్ చేయొచ్చు, అంటే నకారాత్మక భావనలు మనం క్రియేట్ చేయొచ్చు, పాజిటివ్గా చేయొచ్చు, అసలు ఏమీ లేకుండా కూడా చెయ్యొచ్చు. అంతగా మనం ఆ వృత్తి అనేది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఆ పదం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందులో కూడా మనకి వృత్తిస్ కూడా కేటగరైజ్డ్ ఇంటూ ఇంకా సెపరేట్గా ఉంటాయి. అది మనకి నెక్స్ట్ ఇంకా పతంజలి యోగ సూత్రాస్ ఇంకా ముందు చెప్పుకునేటప్పుడు ఇంకా దాని లోతుల్లోకి వెళ్ళి చెప్పుకోవచ్చు. ఇక్కడ చెప్పేది ఏంటి అంటే ఒక జ్ఞాని చిత్తవృత్తి నిరోధ, ఎట్లా యోగము ద్వారా, బుద్ధి యోగము ద్వారా తనలో ఈ వృత్తి ఏం చేస్తుంది, ఇప్పుడు మనకి ఒక థాట్ క్రియేట్ అవుతుంది. అలాగే రిపీటెడ్గా చేసే ఆ వృత్తి ఏదైతే ఉందో, ఆ బాల్ వచ్చి తగలటం అంటే ఆ ఇంద్రియాలు మనకేదో సమాచారం తీసుకొస్తేనే దానిలో మన లోపల ఒక ఇంప్రింట్ ఏదో పడుతోంది. అది రిపీటెడ్గా చేయటం వల్లనే సంస్కారాలు మనలో వాసనలైనే వస్తాయి. అది మళ్ళీ కూడా మనకేంటి, మన సబ్ కాన్షియస్ మైండ్లో అదే మనకి స్మృతి, మెమరీ లాగా పడుతుంది. ఆ స్మృతి ఏమవుతుంది, మళ్ళీ అది కూర్చొని మళ్ళీ కొత్తగా మనకి ఆ వృత్తి అనేది ఇస్తుంది. మళ్ళీ ఏదన్నా ఒకటి చూసినప్పుడు కానీ మనలో ఒక అవగాహన రావటం, మళ్ళీ మనసు మీద ఇంకొక
మార్పు తీసుకురావటం అనేది జరుగుతుంది. ఇట్లా ఒక సైకిల్లో పడతాం అన్నమాట. ఎందుకు ఇప్పుడు ఈ బుద్ధి యోగం అంత ఇంపార్టెంట్ అంటే, ఈ సైకిల్ ఏదైతే ఉందో వృత్తి, సంస్కార, స్మృతి ఇదైతే ఏదైతే ఉందో దాని నుండి బయటకు తీసుకొచ్చి చిత్త వృత్తి నిరోధ పూర్తిగా నిరోధించటానికి మనకి ఈ యోగం అనేది అవసరము. సో ఈ మనస్సు యొక్క మార్పులను నిలిపివేయడము సాధించిన వాడే, అలా నిరోధించిన వాడు యోగి అన్నమాట. అయితే ఇతనికి తన అవగాహన అంటే ఒక పరిస్థితిని తాను స్వీకరించే తీరు కానీ దానికి స్పందించే తీరు కానీ చాలా కామ్గా అందరికంటే డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది కదా అవగాహన ఏది. ఇప్పుడు మనకు ఒక అవగాహన ఉంది అంటే ఏంటి, మనం ఒక వ్యక్తిని చూసినప్పుడు మనం ఆ స్పందించే తీరు ఏదైతే ఉందో అది ఒక రిపీటెడ్ ప్యాటర్న్లో, ఇప్పుడు మనం కనుక గమనించుకుంటే మనకి వర్క్ ప్లేస్లో ఒక కొలీగ్ అయి ఉండొచ్చు, ఒక బాస్ అయి ఉండొచ్చు, మన బంధువుల్లో ఎవరైనా అయి ఉండొచ్చు. ఆ వ్యక్తి గురించిన ఒక పర్సెప్షన్, ఒక అవగాహన మనం ఏదైతే ఉందో అది జనరేట్ చేసే ఆలోచనలు కానీ మోస్ట్ ఆఫ్ ద టైం 99% ఆఫ్ ద టైం ఒకేలాగా ఉంటాయి. ఎప్పుడు ఏ ధ్యాన సాధన కానీ ఏది చెయ్యనప్పుడు ఆ ప్యాటర్న్స్ అనేవి మనం బ్రేక్ చెయ్యలేం. ఎందుకు మనకి ఈ యోగ సాధన, ధ్యాన సాధన ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనము ఆ వృత్తికి కొంచెం పాజ్ ఇస్తున్నాం. రిపీటెడ్గా వచ్చే ఈ బొంబార్డ్మెంట్ ఏదైతే ఉందో ఆ సెన్సెస్ నుంచి తీసుకురావటం, ఆలోచనలు రిలీజ్ చేయటం, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి పాజ్ ఇస్తున్నాం. కొంచెం కొంచెం ఆ పాజ్ అనేది ఎక్కువ చేసుకునే కొద్దీ ఏంటంటే మన మనస్సుకి వేర్ గివింగ్ ఇట్స్ టైం, ఆ బ్రెయిన్కి మళ్ళీ కొత్తగా ఆలోచించటానికి కానీ అది మళ్ళీ పాజిటివ్గా మలుచుకోవటానికి కానీ మనకు కొంచెం బ్రేక్ ఇస్తున్నాం అనమాట. వేర్ గివింగ్ ఇట్స్ సమ్ టైం. అదే ఒక సామాన్య మానవుడికి ఒక యోగికి ఉన్న తేడా ఏంటంటే ఎప్పుడు ఆ రిపీటెడ్ ప్యాటర్న్లోనే తిరుగుతూ ఉంటాడు ఒక సామాన్య మానవుడు. వేరాస్ ఒక యోగి ఎప్పుడైతే యోగ సాధనలో ముందుకి క్రమంగా టైం పెంచుకుంటూ ఉంటారో తనకి ఏంటంటే ఆ కామర్ స్టేట్కి వెళ్తాడనమాట. తను రియాక్ట్ కానీ ఆ రెస్పాండ్ అయ్యే ఆ స్పందించేది డిఫరెంట్గా ఉంటుంది. సామాన్య మానవుడి కంటే కామ్గా ఉంటాడు. అదే చెప్తున్నారనమాట. ఒక సాధారణ వ్యక్తి ఇప్పుడు ఎవరో అపరిచితులు ఒక న్యూస్ పేపర్లో ఏదైనా న్యూస్ చూసాం, ఎవరో ఎక్కడో చనిపోయారు, ఎక్కడో ఎవరికో ఆపద సంభవించింది అని చదివినప్పుడు అది ఒకసారి మనం ఏం చేస్తాం, ఓకే దిస్ ఇస్ జస్ట్ న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అంతే, అయ్యో జరిగిందా అనుకుంటాం. ఏదో జరిగిందని తెలిస్తే ఎట్లా మనకి మోస్ట్ ఆఫ్ ద టైం యాక్షన్ తీసుకోవాలి, అది పట్టనట్లే ఉంటాం. అది ఎక్కడో జరిగింది ఓహో విన్నాము అంటే అది ఎవరికో జరిగిందని పట్టనట్లు ఎట్లా అయితే ఒక సామాన్య మానవుడు ఉంటాడో ఒక జ్ఞాని తనకు చాలా క్లోజ్గా ఉన్న ఒక అపరిచితుడు ఎవరు, తన దేహం. మనకి క్లోజ్గా ఉండే మన అపరిచితుడు ఎవరంటే ఆ దేహం యొక్క సుఖదుఖాల పట్ల కూడా అలాగే ఉంటాడు. ఎవరు, ఒక సామాన్య మానవుడు ఎక్కడో జరిగిపోయింది ఒక వ్యక్తి ఒక అపరిచితుడు గురించి ఏదన్నా వింటే ఏమీ పట్టనట్లు ఎట్లా ఉంటాడో ఒక జ్ఞాని అయిన వాడు తన శరీరానికి కానీ ఏదన్నా అయినప్పుడు కూడా ఆ శరీరంతో సంభవించిన సుఖదుఖాలు ఏదైతే ఉన్నాయో అలాగే స్పందిస్తాడు. ఒక అపరిచితుడు లాగానే అలా చూస్తాడు కానీ పట్టించుకోడు. అదే చెప్తున్నారు అక్కడ ఉదాహరణకి. ఇప్పుడు మనకి గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు. భగవాన్ శ్రీ రమ మహర్షులు కానీ ఇది మనకి లాహిరి మహాశైల వారి జీవిత చరిత్రలో చూసినా సరే కొన్ని సందర్భాలు ఏంటంటే వాళ్ళకి ఒంటి మీద ఒక అనారోగ్యం సంభవించింది, క్యాన్సర్ పుండులు వచ్చినా సరే అది ఇప్పుడు భగవాన్ రమణ మహర్షికి అంతే, ఆయన ఈగలు వాళ్తున్నా సరే వాటికి ఆహారం అది తినేవ్వండి అని అలా చూస్తూ ఉండేవారు, అదేం స్పందించేవారు కాదు. అంటే ఒక అపరిచితుడికి పక్కన ఎవరికన్నా ఏదన్నా అయితే అట్లా చూస్తూ ఉన్నట్టు ఎట్లా ఉంటావో వాళ్ళ దేహం పట్ల కూడా వారు అలాగే ఉండేవారు. అదే ఉదాహరణ మనకి లాహిరి మహాశైల వారి చరిత్రలో కూడా కనిపిస్తుంది. ఆయనకి ఆ కింద బొటని వేలు కాలి వేలు కట్ అయి బ్లడ్ కారుతూ ఉంటే ఆ కట్టు ఇంకొక వేలుకి కట్టుకుంటారు ఆయన. అదేంటి బ్లడ్ కారుతోంది అంటే ఒక క్లాత్ ఇస్తే కట్టుకుంటారు, అట్లాగే వెళ్ళిపోతారు. వెనకాల వచ్చే వాళ్ళకి ఇదేంటి రక్తం ఎక్కడెక్కడ అని ఆ ట్రాక్ అట్లా ఫాలో అవుతూ ఉంటే చూస్తే లాహిర్ మహాశైర్ వారి గదికి వెళ్తుంది. అది చూస్తే ఏంటంటే ఆయన కట్టుకున్నారు కానీ
ఇంకొక వేలుకి కట్టుకుంటారంట. అంటే అంత స్పృహలో లేకుండా ఉంటారనమాట. ఆ దేహం ఆయనకి కట్ అయింది, నొప్పిగా ఉంది, రక్తం కారుతోంది అని కూడా తెలియకుండా అలా ఉంటారు. అంటే వాటికి శరీరానికి సంబంధించిన సుఖము దుఃఖము కూడా వాళ్ళు అపరిచితుని చూసినట్టే చూస్తారు అని చెప్తున్నారనమాట. ఒకవైపు మనస్సుకి దేహానికి కలిగే దుఃఖానికి కారణం ఏమిటి అని తెలుసుకొని దానిని మూలాలతో సహా పెకిలించడానికి ట్రై చేస్తూ ఆత్మస్థితిలో ప్రశాంతంగా ఉంటారు. అతనే స్థితప్రజ్ఞుడు. అదేమి గమనిస్తున్నారు, దాన్ని సాక్షిగా చూస్తున్నారు ఏదైతే జరుగుతోందో లైఫ్లో. కానీ వాటి మూలాల్లోకి వెళ్తున్నారు. ఎందుకు ఇట్లా జరిగింది, ఏం చేస్తే, అంటే ఇట్ కుడ్ బి సంథింగ్ దట్ హ్యాపెన్ ఇన్ దిస్ లైఫ్ టైమ్. ఈ లైఫ్ టైంలో ఏదో జరుగుండొచ్చు, దానికి కారణం వేరే లైఫ్ టైంలో ఏదో అయ్యుండొచ్చు. ఎలా ఆ రూట్ దగ్గరికి వెళ్ళి పెకిలించడానికి ట్రై చేస్తూనే లోపల అంతరంగా ప్రశాంతంగా ఆత్మస్థితిలో ఉంటారు. అది స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణము. ఎందుకంటే ఈ ద్వంద్వత్వాలు అన్నీ కూడా సుఖం దుఃఖం మంచి చెడు ఇంద్రియాలతో తాదాత్మ్యం చెందిన మనస్సుకే కానీ, ఆ మనస్సుకి శరీరానికే కానీ ఆత్మకు ఉండదు. ఈ ద్వంద్వత్వాలు ఆత్మస్థితిలో లయమైన వారికి ఉండదు, ఆత్మకి ఉండదు. ఆత్మ ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది. ఎవరైతే ఆత్మ యొక్క స్వభావమైన ఆనందాన్ని, శరీరము మనస్సు యొక్క ద్వంద్వ స్వభావాన్ని రెండింటినీ కూడా, అంటే సత్పదార్థాన్ని అసత్పదార్థాన్ని సెపరేట్గా చూడగలిగి ఆ అవగాహన చేసుకోగలిగి నియంత్రణతో ఒక సాక్షిగా వ్యవహరిస్తాడో వారినే స్థితప్రజ్ఞుడు అంటారు. ఇప్పుడు స్థితప్రజ్ఞుడు అంటే అన్నీ జరుగుతూ ఉంటాయి తన లైఫ్లోనే, అన్నీ సాక్షిగా చూస్తూ ఉంటాడు. ఆ రూట్ కాజ్ ఏంటో తెలుసుకుందాము అని ట్రై చేసే క్రమంలో ప్రశాంతతను కోల్పోడు. ఎప్పుడు ఆత్మస్థితిలో ఉండి ఏకత్వ స్థితిలో ఉంటాడు కానీ ఈ ద్వంద్వత్వాలకి లొంగిపోడు. అదే స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణము. దీంతో 57వ శ్లోకం కూడా అయిపోయింది. మనకి ఇప్పుడు ఏం తెలుసుకున్నాము? 3 శ్లోకాల ద్వారా స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఉన్నాయి. అంటే ఎగ్జామ్లో వచ్చినప్పుడు టకటక చెప్పాలన్నమాట. స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఏమిటి 10 చెప్పండి అంటే ఆత్మను ఆత్మలో లయం చేసి అప్రయత్నంగా కోరికలు త్యజించిన వాడు. ఆత్మన్యేవాత్మనాతుషః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. అది 55వ శ్లోకం. తర్వాత సుఖాలకి ఉత్తేజం చెందడము, దుఃఖాలకి కృంగిపోవడం లేకుండా ఉన్నవాడినే ముని అంటారు. తన మనసంతా కూడా పరతత్వమునే మననం చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆ సత్పదార్థం వైపే ఉంటుంది. దుఃఖేషు ద్విగ్న మనాహ అన్నారు కదా. దుఃఖేషు అనుద్విగ్న మనాహ, సుఖేషు విగత స్పృహ. అట్లా సుఖాలకి దుఃఖాలకి కూడా అతీతంగా తన మనస్సు ఎప్పుడు పరావస్థలో ఉంటుంది. అది 56వ శ్లోకం. తర్వాత కష్ట సుఖాలు అనుభవిస్తూనే ఒక రాజహంసలాగా వాటికి ఉత్తేజపడకుండా భయపడకుండా వీత రాగ భయక్రోధాహ ఇవేమీ లేకుండా తటస్థ వైఖరితో ఉంటాడు సర్వత్రా అన్ని వేళలా. అతనే స్థితప్రజ్ఞుడు అని 55, 56, 57 శ్లోకాల్లో మనం తెలుసుకున్నాము. మరి దీంతో ఈరోజు సెషన్ పూర్తి చేసుకొని మరి వచ్చే వారం దసరా సంబరాలు జరుపుకుని మళ్ళీ పై వచ్చే వారం బుధవారం మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.